ఎస్టేట్లో వసుంధర్ని కలిసినప్పుడు నాకు తన మీద మంచి అభిప్రాయం లేదు. తనని నేనెప్పుడూ మంచిగా చూడ్డానికి ప్రయత్నించలేదు. ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. మాట కోసం ఉండడానికి ఇదేం ద్వాపరయుగమా? డబ్బు కోసమే ఇక్కడ ఉంటుందేమో అనుకున్నాను. ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాక వసుంధర వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. మీరందరూ తనని ఎందుకు నెత్తిమీద పెట్టుకుని చూస్తున్నారో తెలిసింది. వసుంధర తన మనసు గాడి తప్పడానికి అన్ని అవకాశాలు ఉన్నా సరే తను కనీసం అటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. నాకు పందెం అంటే ఓడిపోవడం నచ్చదు మేడం. పొద్దున్నే పూజ చేసేశాను. ఈ కూర తాతయ్యకిష్టం, వండిద్దాం. ఈ పువ్వులు అమ్మమ్మకి మాల కట్టివ్వాలి. ఎన్ని పరీక్షలు పెట్టినా సీతాదేవిలాగా ఎప్పటికప్పుడు పునీతురాలై పవిత్రంగా బయటికొచ్చిందే తప్ప తన మీద ఏ మచ్చా లేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను కోడలుగా స్వీకరిస్తున్నాను.